ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. అన్న నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. రవిచంద్రన్ అశ్విన్ ఇంతకు ముందు ఆక్షన్ లో ఉన్న సిఎస్కే కోచ్ ఫోటోతో పాటు రానా ఫోటో పెట్టాడు. దీని మీనింగ్ పతిరానా వచ్చేలా ఉంది. అంటే పతిరానాని సిఎస్కే టీం రిలీజ్ చేస్తారని అశ్విన్ ముందే హింట్ ఇచ్చాడు. నెక్స్ట్ సిఎస్కే వాళ్ళు పతిరానాని రిలీజ్ కూడా చేశారు. దీని తర్వాత రస్సెల్ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారని ముందు రోజే హింట్ ఇచ్చాడు. అండ్ తర్వాత రస్సెల్ రిటైర్ కూడా అయ్యాడు. రీసెంట్ గా అశ్విన్ సన్నీ లియోన్ ఫోటోతో పాటు ఒక స్ట్రీట్ ఫోటో పెట్టాడు. ఆ పిక్ లో ఒక క్రికెటర్ పేరు వచ్చేలా ఉంది. ఆ ప్లేయర్ ని సిఎస్కే టీం ఆప్షన్ లో టార్గెట్ చేస్తుందని హింట్ ఇచ్చాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సిఎస్కే టీం తనని టార్గెట్ చేసే అవకాశం ఉందో లేదో ఈ వీడియోలో చూద్దాం. రవిచంద్రన్ అశ్విన్ పెట్టిన పిక్ లో ఫస్ట్ సన్నీ లియోన్ ఉంది. అందులో హింట్ ఏంటంటే సన్నీ. నెక్స్ట్ ఒక స్ట్రీట్ లో సందుల్లా ఉన్నాయి. అందులో హింట్ ఏంటంటే సందు. ఈ రెండు కలిపితే ఒక క్రికెటర్ పేరు వస్తుంది. అదే సన్నీ సందు. తనైతే తమిళనాడుకు చెందిన ప్లేయర్. సిఎస్కే టీం సన్నీ సందును టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటంటే తనైతే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. క్రికెట్ లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ చాలా తక్కువగా ఉంటారు. ఇండియా టీంలో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. తనని రీప్లేస్ చేయడానికి ఇప్పటి వరకు సరైన ప్లేయర్ దొరకలేదు. శివం దూబే అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ ఈ ఇద్దరు హార్దిక్ పాండ్యాల బోత్ బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ లో ఈక్వల్ గా పర్ఫామ్ చేయలేరు. కానీ సన్నీ సంధు అనే ప్లేయర్ బోత్ బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ లో ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు కంప్లీట్ బ్యాట్స్మెన్ లా ఆడుతున్నాడు. అండ్ బౌలింగ్ లో టీం రికార్డ్ బట్టి ఫుల్ కోటా ఓవర్స్ బౌలింగ్ చేస్తున్నాడు. అంటే 4 అవర్స్ బౌలింగ్ చేస్తున్నాడు అండ్ వికెట్స్ కూడా తీస్తున్నాడు. ఈ ప్లేయర్ ని సిఎస్కే టీం తీసుకొని గ్రూమ్ చేస్తే నెక్స్ట్ హార్దిక్ పాండ్యాకి రీప్లేస్మెంట్ గా మారే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ధోని రిటైర్ అయితే సిఎస్కే టీం కి మంచి ఫినిషర్ కావాలి. ధోనికి రీప్లేస్మెంట్ గా ఈ ప్లేయర్ ని ఫినిషర్ గా గ్రూమ్ చేయాలి. తన పర్ఫార్మెన్స్ చూస్తే రీసెంట్ గా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 2 మ్యాచెస్ ఆడి 41 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ చూస్తే 20 గా ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ చూస్తే ఏకంగా 273 గా ఉంది. ఒక మ్యాచ్ లో 9 బాల్స్ లో 30 రన్స్ కొట్టేశాడు. ఈ మ్యాచ్ లో 4 అవర్స్ లో 40 రన్స్ కొట్టాల్సిన టైంలో తను ఒకే ఓవర్ లో 3 4లు 2 6లు కొట్టాడు. ఈ ఓవర్ లో తను ఏకంగా 26 రన్స్ కొట్టేశాడు. తన బ్యాటింగ్ పవర్ కి తమిళనాడు టీం 8 బాల్స్ మిగిలినగానే మ్యాచ్ విన్ అయింది. ఇంకో మ్యాచ్ లో 6 బాల్స్ లో 11 రన్స్ కొట్టేశాడు. ఈ 2 మ్యాచ్ లో కూడా తను ఫుల్ కోటా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో తనకి 2 మ్యాచెస్ ఆడే అవకాశం మాత్రమే వచ్చింది. అండ్ తనైతే యూజ్ చేసుకున్నాడని చెప్పాలి. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో తను ఎస్కేఎం సలీం టీం తరపున ఆడుతున్నాడు. తను 8 మ్యాచెస్ ఆడి 137 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 22 గా అండ్ స్ట్రైక్ రేట్ 137 గా ఉంది. తన బౌలింగ్ స్టాట్స్ చూస్తే 17 అవర్స్ బౌలింగ్ చేసి 5 వికెట్స్ తీశాడు. ఈ లీగ్ లో త్రిచికి అగైన్స్ జరిగిన మ్యాచ్ లో తన 27 బాల్స్ లో 45 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ 166 గా ఉంది. అండ్ బౌలింగ్ లో 3 ఓవర్స్ బౌలింగ్ చేసి 18 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. తనైతే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. సిఎస్కే టీం తనని తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు సిఎస్కే టీం తమిళనాడు ప్లేయర్స్ అయిన సాయి సుదర్శన్, సాయి కిషోర్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఈ ప్లేయర్స్ ఎవరిని తీసుకోలేదు. ఇప్పుడు ముగ్గురు కూడా గుజరాత్ టీమ్ లో కీ ప్లేయర్స్ గా ఉన్నారు. అండ్ సుందర్ అయితే ఇండియా టీం కి ఆడుతున్నాడు. ఈ ప్లేయర్ ని తీసుకున్నాక సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ఓపెనర్స్ గా ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్ ఉంటారు. నెంబర్ 3 లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 4 లో ఉర్విల్ పటేల్, నెంబర్ 5 లో డివాల్ బ్రేవిస్, నెంబర్ 6 లో శివం దూబే, నెంబర్ 7 లో సన్నీ సంధు అండ్ నెంబర్ 8 లో ధోని ఆడతారు. 9, 10, 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బాల్స్ ని ఆడిస్తే 16 అవర్స్ కంప్లీట్ అవుతాయి. మిగిలిన 4 అవర్స్ ని శివం దూబే అండ్ సన్నీ సంధు వేస్తారు. ఈ విధంగా సిఎస్కే టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి సన్నీ సంధు కోసం సిఎస్కే టీం ట్రై చేయాలా లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. ఓ ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. అన్న నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా.